హాయ్ హలో గుడ్ మార్నింగ్ ఎవరివన్. నా పేరు శ్రీకాంత్. ఈ వీడియో ఏంటంటే మనం కనెక్ట్ టు ద లైనెక్స్ సర్వర్. లైనెక్స్ సర్వర్ క్రియేట్ చేసినాం కదా, ఆ లైనెక్స్ సర్వర్ని ఎలా కనెక్ట్ చేసుకోవడం అనేది ఇక్కడ చూద్దాం. ఓకే, సో నెక్స్ట్ ఏం చేస్తాను, నేను అమెజాన్ అకౌంట్కి వెళ్తున్నా. గో టు అమెజాన్ అకౌంట్, లాగిన్ బ్యాక్ క్లిక్ చేసుకుంటున్నాను. సో నెక్స్ట్ ఈ షీట్ వెళ్తున్నా. నేను ఒక సర్వర్ని ఆల్రెడీ క్రియేట్ చేసిన. క్లిక్ ఆన్ ఇన్స్టెన్స్. ఇక్కడ చూసినట్లయితే రన్నింగ్ ఉంది కదా, 2 బై 2 వచ్చింది. దీన్ని సెలెక్ట్ చేసుకొని నేను సర్వర్ని ఇక్కడ పబ్లిక్ ఐపీ కాపీ చేసుకుంటున్నాను. కొంచెం పబ్లిక్ ఐపీ ఉంది, ఈ పబ్లిక్ ఐపీ కాపీ చేసుకొని గో టు 50 సెర్చ్ అయితే 50 ఇక్కడ చేసాను. 50 ఓపెన్ అయింది కదా. ఇక్కడ హోస్ట్ నేమ్ వచ్చేసి నేను పబ్లిక్ ఐపీ ఇక్కడ పేస్ట్ చేస్తాను. అదే రియల్ టైం అయితే మనం ప్రైవేట్ ఐపీ యూజ్ చేసుకోవడం, డేటా సెక్యూర్ పెట్టుకోవడానికి. సో నేను ఎస్హెచ్ అంటే షెల్ సెక్యూర్ కదా, పోర్ట్ నెంబర్ ఎంత 22 కాబట్టి 22 తీసుకున్నాం. సో నెక్స్ట్ ఎస్ఎస్హెచ్ అని క్లిక్ చేసుకుందాం. సో ఎస్ఎస్ క్లిక్ చేసిన తర్వాత ఆఫ్ క్లిక్ చేస్తున్నాం ఇక్కడ. సో నెక్స్ట్ క్రెడెన్షియల్ ఉంటుంది, ఇక్కడ క్రెడెన్షియల్ క్లిక్ చేసుకుంటే మనకు బ్రౌజర్ ఓపెన్ అవుతుంది. వన్స్ బ్రౌజర్ ఓపెన్ అయిన తర్వాత మనం ఇక్కడ ఆల్ ఫైల్ సెలెక్ట్ చేసుకొని మనం అక్కడ పీపీకే ఫైల్ని కన్వర్ట్ చేసిన కదా, ఫేమ్ నుంచి పీపీకే ఫైల్కి దాన్ని సెలెక్ట్ చేసుకున్నాం. పీపీకే ఫైల్ తీసుకొని ఓపెన్ క్లిక్ చేస్తున్నాం. నెక్స్ట్ ఓపెన్ వన్స్ ఇయర్. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు మోర్ ఇన్ఫో, హెల్ప్ అండ్ యాక్సెప్ట్, కనెక్ట్ వన్స్, క్యాన్సల్. క్యాన్సల్ అంటే క్యాన్సల్ చేసుకోవచ్చు, యాక్సెప్ట్ చేసుకోవాలంటే యాక్సెప్ట్ చేసుకోవచ్చు. నేను ప్రజెంట్ యాక్సెప్ట్ చేసుకున్నాం. ఓకే, సో రైట్ క్లిక్ ఇచ్చుకొని ఫాంట్ సైజ్ అనేది ఇంక్రీజ్ చేసుకోవచ్చు మనం. సో విండోస్ చేంజ్ క్లిక్ చేసుకున్న తర్వాత మనం ఇక్కడ ఫాంట్ సైజ్ అనేది ఇంక్రీజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ 16 ఇచ్చుకుంటాం ఫాంట్ సైజ్ వచ్చేసి. నెక్స్ట్ ఓకే అని క్లిక్ చేసినాం. వన్స్ ఓకే క్లిక్ చేసి అప్లై చేసిన తర్వాత మనకి ఇక్కడ అప్లై అవ్వదు. క్లియర్. ఇక్కడ చూసుకున్నట్లయితే డిఫరెంట్ ఆపరేటింగ్ సిస్టమ్స్ ఉంటాయి, యూజర్ నేమ్స్ ఉంటాయి డిఫరెంట్ ఆపరేటింగ్ సిస్టమ్స్కి. ఇక్కడ ఈ అమెజాన్ లైనక్స్ కాబట్టి EC2 ఐఫోన్ యూజర్ అనే ఒక ఆపరేటింగ్ సిస్టమ్ యూజర్ నేమ్ తీసుకున్నాం. సారీ, నెక్స్ట్ ఎంటర్ క్లిక్ చేసుకుని మనకి ఇలా కనెక్ట్ అవుతుంది. EC2 ఐఫోన్ యూజర్లో అడ్మిన్ ప్రివిలేజ్ పర్మిషన్ ఉన్నాం కాబట్టి సూడో ఐఫోన్ ఇచ్చి నేను రూట్ యూజర్కి చేంజ్ అవుతుంది. ఇక్కడ చూసుకుంటే CD/OPT డైరెక్ట్కి వెళ్ళొచ్చు. మనం ఇక్కడ వర్క్ స్టార్ట్ అనేది ప్రాక్టికల్ గానే వర్క్ కానీ చేసుకోవచ్చు. ఓకే, క్లియర్. మనం ఒక సర్వర్ క్రియేట్ చేసుకున్నాం. తర్వాత పెన్ ఫైల్ని పీపీకే ఫైల్ కన్వర్ట్ చేసుకుని ఆ పెన్ ఫైల్ ద్వారా పీపీకే ఫైల్ ద్వారా మనం ఇక్కడ పుట్టి అనే టెర్మినల్కి కనెక్ట్ అవుతాం లైనక్స్ సర్వర్ తీసుకొని. ఓకే, సో ఫర్ ఎనీ క్వశ్చన్స్, మీకు డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో పింగ్ చేయండి. డెవోప్స్ విత్ AWS కోర్స్ నేర్చుకోవాలనుకుంటే గంటా సాఫ్ట్ ఇన్నోవేషన్ ప్రైవేట్కి వచ్చి మా టీంని కన్సల్ట్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. విల్ సీ ద నెక్స్ట్ వీడియో.